ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెడ్మీ నోట్ 5 ప్రో లాంగ్ టర్మ్ రివ్యూ చూద్దాం. సో ఈ రెడ్మీ నోట్ 5 ప్రోని నేను ఆల్మోస్ట్ 150 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇది MI UI 10 పబ్లిక్ బేటాపై రన్ అవుతుంది, 8.7.12 పై రన్ అవుతుంది. సో ఈ 150 డేస్ నేను ఈ రెడ్మీ నోట్ 5 ప్రోని ప్రైమరీ డివైస్గా యూజ్ చేస్తున్నాను అండ్ MI UI 10 పబ్లిక్ బేటాకి అప్డేట్ చేశాను. ఈ రెడ్మీ నోట్ 5 ప్రో ఫుల్ రివ్యూ, కెమెరా కంపారిజన్, జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోతో కెమెరా కంపారిజన్, రియల్మీ 1తో కెమెరా కంపారిజన్ ఆల్రెడీ చేశాను. సో అవన్నీ మీరు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి, ఆ వీడియోస్ చూడొచ్చు. అలాగే ఈ రెడ్మీ నోట్ 5 ప్రో 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఫస్ట్ ఫ్లాష్ సేల్లోనే తీసుకున్నాను. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు 14,000, సో తర్వాత 1,000 ఇంక్రీజ్ అయింది. సో ఈ 15,000లో ఈ రెడ్మీ నోట్ 5 ప్రో ఇప్పటికీ వర్తేనా, లేదా 15,000లో జెన్ఫోన్ 6GB ఇంకేదైనా బెటర్ ఫోన్ ఇప్పటికీ ఈ రోజు వరకు ఏదైనా వచ్చిందా అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నాది చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెటల్ బాడీ వచ్చింది. సో ఇది రెడ్ కలర్, నేను స్కిన్ యూజ్ చేశాను ఆల్రెడీ, దీని మీద కూడా వీడియో చేశాను, అది కూడా మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. సో అక్కడ చూడొచ్చు. సో ఇది గ్యాడ్గెట్ షీల్డ్ స్కిన్, రెడ్ కలర్ స్కిన్. నేను బ్యాక్ కవర్స్ యూజ్ చేయను, బల్కీగా అవుతాయని, సో స్కిన్నే యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ ఫోన్ నా చేతి నుంచి జారి కింద పడిపోయింది. అయినప్పటికీ నాకైతే లక్కీగా ఎలాంటి ప్రాబ్లం కాలేదు, డిస్ప్లే కానీ డెంట్స్ కానీ ఏం పడలేదు. అంతకుముందు MI A1 ఒక చిన్న డ్రాప్కే నాకు డెంట్స్ వచ్చాయి, కానీ ఇది 3-4 టైమ్స్ కింద పడింది. అయినప్పటికీ దీంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు, డిస్ప్లే కానీ బ్యాక్ సైడ్ కానీ ఎలాంటి క్రాక్స్ డెంట్స్ రాలేదు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 3, నోట్ 4 వాటితో కంపేర్ చేస్తే ఇది బెటర్ అని చెప్పొచ్చు. అలాగే అసెస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కూడా యూజ్ చేశాను, దాని రివ్యూ కూడా చేశాను నేను, అది కూడా మీకు ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. సో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో, రెడ్మీ నోట్ 5 ప్రోలో బిల్డ్ క్వాలిటీ రెండిట్లో ఈక్వల్ అని చెప్పొచ్చు, కానీ డిజైన్ మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రో క్లియర్ విన్నర్. జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిజైన్ చాలా యావరేజ్గా ఉంటుంది. రెడ్మీ నోట్ 5 ప్రో ప్రీమియం అని చెప్పలేం, కానీ పర్లేదు, ఈ బడ్జెట్ రేంజ్లో బాగానే ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో మనకి 18:9 డిస్ప్లే, 5.99 ఇంచ్ ఇది IPS ప్యానల్. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ రెడ్మీ నోట్ 5 ప్రో డిస్ప్లేని నేను జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిస్ప్లేతో కంపేర్ చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. సో డిస్ప్లే విషయంలో ఈ రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కూడా జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిస్ప్లే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు అది మనకి జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిస్ప్లే అమలాడ్లా అనిపిస్తుంది, కానీ అమలాడ్ కాదు, IPS ప్యానలే. కానీ ఈ రెడ్మీ నోట్ 5 ప్రో డిస్ప్లే కంటే కూడా నాకు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో డిస్ప్లే బాగా నచ్చింది. సో అది చాలా వైబ్రెంట్గా ఉంది రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ MI UI 10 ఇన్స్టాల్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది, కాకపోతే కొన్నిసార్లు యాప్స్ అనేవి రీలోడ్ అవుతున్నాయి. సో పర్ఫార్మెన్స్ విషయంలో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్గానే ఉంటాయి, రెండిట్లో సేమ్ ప్రాసెసర్. కెమెరా విషయానికి వస్తే రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా MI UI 9తో కంపేర్ చేస్తే MI UI 10లో ఇంప్రూవ్ ఏం కాలేదు, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కెమెరా. కొన్నిసార్లు ఈ బెటా అప్డేట్స్ కాబట్టి కొన్నిసార్లు పోర్ట్రేట్ అయితే సరిగా పనిచేయలేదు. సో నేను MI UI 10 గురించి మాట్లాడుతున్నాను, 9లో పక్కగానే ఉంది, కానీ 10లో కొన్నిసార్లు పోర్ట్రేట్లో బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ కొన్నిసార్లు వర్క్ చేయలేదు, కానీ ఇప్పుడైతే 8.7.12లో అయితే వర్క్ చేస్తుంది, 8.7.5లో అయితే వర్క్ చేయలేదు, ఇప్పుడు వర్క్ చేస్తుంది. పోర్ట్రేట్ ఎడ్జ్ డిటెక్షన్ సేమ్ 9లోగే ఉంది, ఇంకా చెప్పాలంటే కొంచెం పోర్ట్రేట్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిందని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ అప్పటికి MI UI 9కి 10కి రెండిట్లో ఆల్మోస్ట్ సేమే ఉంది. సో ది కెమెరా విషయంలో మాత్రం జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో 4GB కంటే రెడ్మీ నోట్ 5 ప్రో బెటర్. 6GB ర్యామ్లో మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే ఆ డివైస్ నా దగ్గర లేదు. ఒకవేళ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కెమెరా ఈ రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరా కంటే బెటర్గా ఉంటే, డిజైన్ యావరేజ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో 6GB ర్యామ్ మంచి ఆప్షన్ 15,000లో. అలాగే డిస్ప్లే కూడా జెన్ఫోన్ మ్యాక్స్ ప్రోది బాగుంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది, ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours పైనే పడుతుంది. సో MI UI 10కి వచ్చిన తర్వాత కొంచెం ఛార్జింగ్ స్పీడ్గా అవుతున్నట్టు అనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా ఎంత అని చెప్పలేము, కానీ కొంచెం బెటర్ MI UI 9తో కంపేర్ చేస్తే. జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో కంటే రెడ్మీ నోట్ 5 ప్రో స్పీకర్ అవుట్పుట్ కొంచెం లౌడ్గా ఉంది. అండ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ రెడ్మీ నోట్ 5 ప్రోలో చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఈ 150 డేస్లో నేను కొన్ని సిగ్నల్ డ్రాప్స్ చూశాను. మ్యాక్సిమం నాకు సిగ్నల్స్ ఎలాంటి డ్రాప్ లేదు, కాల్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది.
అండ్ ఇది రావడం నోగోడ్తో వచ్చింది, కానీ ప్రజెంట్ ఓరియోతో రన్ అవుతుంది, 8.1తో రన్ అవుతుంది. అండ్ సెన్సార్ విషయానికి వస్తే ఇందులో మనకి అన్ని సెన్సార్స్ లభిస్తాయి, ఇన్ఫ్రారెడ్ సెన్సార్తో సహా. సెన్సార్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఓవరాల్గా 20,000లో ప్రజెంట్ అసెస్ జెన్ఫోన్ 6GB లాంచ్ అయ్యే వరకు ప్రజెంట్ క్లియర్గా ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, పోర్ట్రేట్, పర్ఫార్మెన్స్ ప్రతి దాంట్లో ఈ 15,000 బడ్జెట్లో వచ్చే 4GB ర్యామ్ వేరియంట్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో కెమెరా విషయానికి వస్తే జెన్ఫోన్ 6GB వేరియంట్లో స్లో మోషన్ టైమ్ ల్యాబ్స్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ రెడ్మీ నోట్ 5 ప్రోలో మనకి స్లో మోషన్ మరియు టైమ్ ల్యాబ్స్ వీడియోస్ షూట్ చేయొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఈ రెడ్మీ నోట్ 5 ప్రో కెమెరాలో లభిస్తుంది. సో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో 6GB వేరియంట్ కెమెరాలో అది కూడా లభిస్తే సో రెడ్మీ నోట్ 5 ప్రో కంటే జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో 6GB పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు 15,000 బడ్జెట్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.